కోహినూర్ అది వజ్రమే కాదు, భారతీయ రాజుల వైభవం, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపం. అలాంటి అపురూపమైన అద్భుతమైన వజ్రం ఇప్పుడు పరాయి గడ్డ మీద ఉంది. వెనక్కి తీసుకొచ్చేందుకు ఏళ్లకు ఏళ్లు ప్రయత్నాలు సాగుతున్నా ఏది ఫలించడం లేదు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ వజ్రం చుట్టూ మళ్లీ చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఆ వజ్రం ఎక్కడ ఉంది? కోహినూర్ చరిత్ర ఏంటి? కోహినూర్ భారతీయ సింహాసనాల వైభవం. కోహినూర్ డైమండ్ చుట్టూ మళ్లీ చర్చ. న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలతో డిస్కషన్. ఆ వజ్రం ఎక్కడ ఉంది? అక్కడికెలా వెళ్ళింది? కోహినూర్ చరిత్రకు రక్తం ఎందుకు అంటుకుంది? వజ్రాన్ని వెనక్కి తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాలేంటి? కోహినూర్ వజ్రం ఇప్పుడు మరోసారి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు డైమండ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కలిసి కోహినూర్ వజ్రాన్ని భారత్కు ఇచ్చేయమని అడుగుతా అంటూ జోహ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో బయటపడ్డ భారత్కు చెందిన 657 అపురూప కళాఖండాలు మన దేశ ప్రతినిధుల చేతుల్లోకి చేరాయి. ఇప్పుడు కోహినూర్ గురించి కూడా చర్చ జరుగుతోంది. జోహ్రాన్ వ్యాఖ్యలతో ఆ డిస్కషన్ మరింత బలంగా వినిపిస్తోంది. కోహినూర్ డైమండ్ ఓ దేశ దోపిడీకి, మరో దేశ ఘన వైభవానికి సాక్ష్యం. చరిత్ర పేజీలు తిరగేస్తే ఎన్నో కథలు, మరెన్నో కథనాలు ఈ వజ్రం చుట్టూ తిరుగుతుంటాయి. మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికి ఎక్కడెక్కడో తిరిగి చివరకు బ్రిటన్ రాణి కిరీటంలో చేరిన ఈ వజ్రంపై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. సంపదలో కాదు, గౌరవం కింద ఈ వజ్రం విలువ లెక్కిస్తారు. కీర్తికెక్కిన సంపద గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కోహినూర్ డైమండ్ ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు అలానే వినిపిస్తోంది. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14వ శతాబ్దం ఆరంభంలో గోల్కొండ సామ్రాజ్యంలో లభించింది. ఆ తరువాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ వజ్రం ఏపీలోని గుంటూరు జిల్లాలో గల కొల్లూరు గనుల్లో లభించిందని చరిత్రకారులు నమ్ముతారు. ఇది ముందు కాకతీయుల ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారి కన్నుగా ఉండేదని ప్రతీతి. 14వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణాదిపై దండెత్తినప్పుడు మాలిక్ కాఫూర్ ద్వారా ఈ వజ్రం కాకతీయుల నుంచి ఖిల్జీ వంశం చేతికి చిక్కింది. ఆ తరువాత ఇది తుగ్లక్లు, సయ్యద్లు, లోడీల చేతులు మారుతూ బాబర్ ద్వారా మొఘల్ సామ్రాజ్యానికి చేరింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ హయాంలో ఈ వజ్రాన్ని ప్రసిద్ధ నెమలి సింహాసనంలో పొందుపరిచారు. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా భారత్పై దండెత్తి ఢిల్లీని దోచుకున్నప్పుడు తనతో పాటు నెమలి సింహాసనాన్ని, కోహినూర్ను పట్టుకెళ్లిపోయాడు. ఈ వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టింది నాదిర్ షాని. అతని మరణం తరువాత ఇది ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ చేతికి చేరింది. 1813లో ఆఫ్ఘాన్ పాలకుడు షా షూజా తన ప్రాణరక్షణ కోసం పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ శరణు కోరి దానికి ప్రతిఫలంగా కోహినూర్ను ఆయనకు బహూకరించాడు. అలా వజ్రం తిరిగి భారత్కు చేరింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం తరువాత బ్రిటిష్ వారు పంజాబ్ను ఆక్రమించారు. అప్పటి పాలకుడు చిన్నబాలుడైన దులీప్ సింగ్తో బలవంతంగా లాహోర్ ఒప్పందంపై సంతకం చేయించి వజ్రాన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చేలా చేశారు. 1850లో ఇది అధికారికంగా లండన్ చేరింది. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాణి కిరీటంలో మెరుస్తోంది. భారత్ దీనికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఇప్పటికీ లండన్లోనే బందీగా ఉంది. చరిత్రలో చాలా పేజీలు ఉంటాయి, అయితే అందులో కోహినూర్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని తరాలు మారినా కోహినూర్ ప్రస్తావన లేకుండా సంపద గురించి మాటలు ఉండవు. అలాంటి వజ్రాన్ని తీసుకువచ్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఏంటి? అసలు కోహినూర్ చరిత్ర అంతా రక్తంతో ఎందుకు తడిసింది? రాజసానికి, దర్పానికి ప్రతీకగా నిలిచిన కోహినూర్ వజ్రం చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే. ఈ వజ్రం ధరించిన తరువాత చెడు జరిగిన సందర్భాలే ఎక్కువ. వజ్రాన్ని ఇంగ్లండ్కు నౌకలో తీసుకెళ్తుండగా ఆ నౌకలో కలరా వ్యాపించింది. వజ్రం ఇంగ్లండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. అప్పటి ప్రధాని రాబర్ట్ పీల్ గుర్రం మీద నుంచి పడి మరణించారు. కోహినూర్ ఎక్కడ పుట్టిందో చెప్పే ఆధారాలు లేవు. గోల్కొండ రాజ్యంలో ఓ గుడిలోని దేవత కంటిలో
కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకురావడం వల్లనే కోహినూర్ వజ్రం వల్ల చెడు జరుగుతుందనే నమ్మకాలు ఉన్నాయి. వజ్రం విషయంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని స్త్రీలు ధరిస్తే మహాశక్తిమంతులవుతారని, పురుషులు ధరిస్తే అరిష్టం తప్పదని అంటారు. వజ్రం చేతికి చిక్కిన ప్రతి రాజు చక్రవర్తికి దారుణమైన మరణాలే సంభవించాయని చరిత్ర చెబుతోంది. ప్రస్తుత మార్కెట్లో కోహినూర్ వజ్రం విలువ దాదాపు 10 కోట్ల పౌండ్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 1000 కోట్ల పైనే. కోహినూర్ను వెనక్కి తెప్పించేందుకు భారత్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే దాన్ని వదులుకోవడానికి ఇంగ్లండ్ ఇష్టపడటం లేదు. వజ్రాన్ని తాము దోచుకోలేదని, హక్కుగా పొందామని వాదిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కోహినూర్ కోసం భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. 1947, 1953 మధ్య క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం సమయంలో అధికారికంగా వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దాన్ని బ్రిటన్ తిరస్కరించింది. పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కూడా దౌత్యపరమైన చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు న్యూయార్క్ మేయర్ మమ్దాని వ్యాఖ్యలతో మళ్లీ చర్చకు దారితీస్తోంది. ఆయన వ్యాఖ్యలు ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.